నేను మీ శ్రావణి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇక్కడ గార్నిషింగ్ కోసం 2 ఆనియన్స్, కరివేపాకు, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. సో ఓరియో కన్నా కూడా కొంచెం యాడ్ చేస్తాం మనం గార్నిషింగ్లో. సో ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని సో వాటర్ కొంచెం తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం కార్న్ని బాయిల్ చేసుకోవడానికండి. సో ఇక్కడ మంచిగా వాష్ చేసుకున్న కార్న్ని వాటర్లోకి వేసి బాయిల్ చేసుకున్నానండి. సో ఇక్కడ బాయిల్ అయినాక ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ మంచం వంపేసి సో చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయాలండి. సో ఇక్కడ ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక చల్లగా అయినాక స్ట్రైనర్లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కార్న్ని అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కొంచెం రైస్ ఫ్లోర్, సో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ వాటర్ ఏం అవసరం పడదండి. సో కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఎందుకంటే మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా కార్న్లో నుంచి. సో అదే సరిపోతుందండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కార్న్ని వేయించుకోవాలి కదా. సో అందుకోసం అనేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి సో ఇక్కడ కొంచెం కార్న్ అనేది కలిపి పెట్టుకున్న కార్న్ ఇందులోకి వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించాలి. సో వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన అందులో పోపు వేసుకుంటున్నానండి. సో ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, ఆనియన్స్, మిర్చి వేసుకొని ఇలా మంచిగా వేయించుకొని అందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం ఓరియోగాను కూడా వేస్తున్నానండి. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మనకు ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయాయండి, మంచిగా వేగాయి బ్రౌన్ కలర్లో. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కార్న్ అనేది అందులోకి వేసి 1 మినిట్ వరకు వేయించుకుంటే మనకు గుమ్మగుమ్మలాడే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. సో మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫైనలీ మనం గార్నిషింగ్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసాం. బాయ్.